శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. తొండమునేకదంతము తోరపు బొజ్జయు వామహస్తముల్ నిండుగమ్రోయు గజ్జలు మెల్లని చూపుల మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయ్యుండెడి పార్వతీతనయా ఓయి గణాధిపా నీకు మృక్కెదన్. తల్లి నిన్ను దలంచి పుస్తకం చేతంబూనితిన్ నీవు నాయుల్లంబందున నిల్చి జృంభణముగా నృత్తు సుశబ్దంబుల్ శోభిల్లంబల్కు నాదువాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాణనాం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీ భగవతి అష్టాదశాధ్యాయిని అంబత్వా మనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः. प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महतु वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं. ओम श्री कृष्ण परब्रह्मणे नमः. श्रीमद्भगवद्गीता अथ एकादशोऽध्यायः विश्वरूप संदर्शन योगः. अर्जुन उवाच मदनुग्रहाय परमं गुह्यमध्यात्मसंगितं यत्त्वयोक्तं वचस्तेन मोहोऽयं विगतो मम.
అర్జునుడు అన్నాడు, నా మీది అనుగ్రహముతో నీవు చెప్పిన పరమ రహస్యమైన అధ్యాత్మ జ్ఞానం వల్ల నా భ్రాంతి తొలగిపోయింది. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం. కృష్ణ, జీవుల జనన మరణాలని గురించి, అవ్యయమైన నీ మహాత్మ్యాన్ని గురించి నీ ద్వారా విస్తారంగా విన్నాను. ఏవమేతద్యథా తత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. పరమేశ్వర, నిన్ను గురించి నీవు చెప్పింది పూర్తిగా నిజం. పురుషోత్తమ, గొప్పదైన నీ రూపాన్ని చూడగోరుతున్నాను. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. ప్రభు, నా వల్ల చూడడానికి శక్యమవుతుందని తలిస్తే ఓ యోగేశ్వర, నాకు నీ అవ్యయమైన రూపాన్ని చూపెట్టు. శ్రీ భగవానువాచ పశ్య మే పార్థ రూపాణి శతశోథ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. శ్రీ భగవానుడు అన్నాడు, అర్జున, అనేక విధాలుగా దివ్యంగా వివిధ వర్ణాలతో ఆకారాలతో వందలు వేలుగా విలసిల్లే నా రూపాలని చూడు. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్ట పూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత. అర్జున, ఆదిత్యుల్ని, వసువుల్ని, రుద్రుల్ని, అశ్వినులని, మరుత్తులని, అలాగే ఇది వరకు ఎన్నడు కని విని ఎరుగని అనేక అద్భుతాలను చూడు. ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్ఛాన్యద్రష్టుమిచ్చసి. గుడాకేశుడా, చరాచర ప్రపంచం యావత్తు ఇంకా ఏమేమి చూడగోరతావో వాటిని కూడా ఇక్కడ నా దేహములో ఒకే చోట చూడు. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. నీ కళ్ళతో నన్ను చూడలేవు, నీకు దివ్య దృష్టిని ఇస్తాను. నా యోగ సంపదను పరికించు. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. సంజయుడన్నాడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, మహాయోగేశ్వరుడైన హరి ఇలా చెప్పి అర్జునుడికి పరమమైన మహిమాన్వితమైన రూపాన్ని చూపాడు. అనేక వక్ర నయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం. కృష్ణుడు అనేక ముఖాలు, నేత్రాలు, అనేక అద్భుత దర్శనాలు, అనేక దివ్యాభరణాలు, పైకి ఎత్తబడి ఉన్న అనేక దివ్యాయుధాలు కలిగిన విశ్వరూపం చూపాడు. దివ్యమాల్యాంబరధరం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. దివ్యమైన పూలమాలలు,
వస్త్రాలు ధరించి దివ్యమైన గంధాల అనులేపనం కలిగి ఆశ్చర్యమయమైన అనంతమైన విశ్వతోముఖమైన ప్రకాశించే విశ్వరూపం చూపాడు. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థితా యది భాసదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. ఆకాశములో ఒక్కసారిగా 1000 సూర్యులు ఉదయిస్తే ఏర్పడే కాంతి ఆ మహాత్ముని తేజస్సుకు సాటి రాగలదు. తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా అపశ్యద్దేవ దేవస్య శరీరే పాండవస్తదా. అర్జునుడు అప్పుడు అనేక విభజనలతో కూడి ఉన్న యావత్తు జగత్తుని ఆ దేవదేవుని శరీరములో ఒక చోట చూశాడు. తతస్స విస్మయావిష్టః హృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. దానితో విస్మయములో మునిగి గగుర్పాటు పొందిన అర్జునుడు ఆ దేవునికి శిరసు వంచి నమస్కరించి అంజలి ఘటించి ఇలా అన్నాడు. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్. అర్జునుడు అన్నాడు, దేవా, నీ దేహములో దేవతలందరినీ, అన్ని ప్రాణుల సముదాయాలని, పద్మాసనములో ఉన్న శక్తిమంతుడైన బ్రహ్మదేవుణ్ణి, ఋషులందరినీ, దివ్యమైన సర్పాలని చూస్తున్నాను. అనేక బాహూదర వక్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. అనేక బాహువులు, ఉదరాలు, ముఖాలు, నేత్రాలతో కూడిన నీ అనంత రూపాన్ని సర్వత్రా చూస్తున్నాను. ఓ విశ్వరూప, విశ్వనాథ, నీ ఆది మధ్యాంతాలే నాకు కనబడటము లేదు. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్క ద్యుతిమప్రమేయం. గదాచక్ర కిరీటాలతో తేజపుంజంగా ప్రకాశిస్తున్నావు. నీకు పరిమాణం అంటూ లేదు. ప్రజ్వరిల్లే అగ్ని జ్వాలలాగా, సూర్యుని కాంతిలాగా అంతటా దీపిస్తున్నా నిన్ను చూడశక్యం కాదు. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషో మతో మే. నీవు నాశరహితుడివి, అన్నింటికన్నా అధికుడివి, తెలుసుకోబడవలసిన వాడివి, ప్రపంచ నిధివి, శాశ్వతమైన ధర్మ రక్షకుడివి, సనాతన పురుషుడివి, నీవేనని నా నమ్మకము. అనాది మధ్యాంత మనంత వీర్యం అనంత బాహు శశి సూర్య నేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశ వక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. ఆది మధ్యాంతాలు లేక అమితమైన శక్తితో, అనంతమైన బాహువులతో, సూర్యచంద్రులే నేత్రాలుగా
మండుతూన్న అగ్నివలే ప్రకాశించే ముఖంతో ఈ విశ్వాన్ని తపింపజేస్తున్న నిన్ను చూస్తున్నాను. ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్. మహాత్మా, దివి నుండి భువి వరకు మధ్యలో ఉన్న బ్రహ్మాండము యావత్తు అన్ని దిక్కులా నీవే వ్యాపించి ఉన్నావు. నీ ఈ అద్భుతమైన ఉగ్రరూపం చూచి 3 లోకాలు తపిస్తున్నాయి. అమీహిత్వాం సుర సంఘా విశంతి కేచిద్ భీతాః ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధ సంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కళాభిః. ఈ దేవ సంఘాలు నీలోకి ప్రవేశిస్తున్నాయి. కొందరు భయంతో అంజలి ఘటిస్తున్నారు. మహర్షి సిద్ధ సంఘాలు స్వస్తివాచకాలు పలుకుతూ అనేకమైన స్తోత్రాలతో నిన్ను పొగుడుతున్నారు. రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్యాః విశ్వేస్మినౌ మరుతశ్చోస్మ పాశ్చ గంధర్వ యక్షా సురసిద్ధ సంఘాః వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వే దేవతలు, అశ్వినులు, మరుత్తులు, పితరులు, గంధర్వ యక్ష అసుర సిద్ధ సంఘాలన్నీ విస్మితులై నిన్ను చూస్తున్నారు. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహం. ఓ మహాబాహు, అనేకమైన ముఖాలతో, నేత్రాలతో, బాహువులతో, ఊరువులతో, ఉదరాలతో, భయంకరమైన కోరలతో ఉన్న నీ మహద్రూపాన్ని చూచి లోకాలు తల్లడిల్లిపోతున్నాయి. నేను కూడాను నభస్పృశం దీప్తమనేక వర్ణం వ్యాత్తాననం దీప్త విశాల నేత్రం దృష్ట్వా హిత్వాం ప్రవ్యథితాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణో. ఓ విష్ణు, ఆకాశాన్నంటుతూ పలు రంగుల రూపాలతో ప్రకాశిస్తూ తెరుచుకొని ఉన్న నోటితో ప్రజ్వలిస్తున్న విశాల నేత్రాలతో ఉన్న నిన్ను చూచి హృదయం భయపడుతోంది. ధైర్యం గాని శాంతి గాని చిక్కడం లేదు. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాళానలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. ఓ దేవేశ, జగన్నాథ, భయంకరమైన కోరలతో ప్రళయ కాలాగ్నుల్లాగా ఉన్న నీ నోళ్ళు చూచి దిక్కులు తోచడం లేదు, స్థిమితం లేకుండా ఉన్నాను. అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావని పాల సంఘైః భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోద్ధముఖ్యైః
రాజ సమూహాలతో సహా ఈ ధృతరాష్ట్ర కుమారులు భీష్మ, ద్రోణ, కర్ణులు మా పక్షంలోని యోధులతో సహా అందరూ నీలో ప్రవేశిస్తున్నారు. వక్త్రాని తే త్వరమాణా విశంతి దంశ్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చునితైరుత్తమాంగైః. కోరలతో భయంకరముగా ఉన్న నీ నోళ్లలోకి త్వరపడుతూ వారు ప్రవేశిస్తున్నారు. కొందరు నీ పళ్ళ సందులో ఇరుక్కొని చూర్ణమైపోయిన తలలతో కనబడుతున్నారు. యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరాః విశంతి వక్త్రాణ్యభిజ్వలంతి. నదుల యొక్క పలు నీటి ప్రవాహాలు వేగంగా ప్రవహిస్తూ సముద్రానికి అభిముఖంగా ఎలా పరుగెట్టుతాయో అలాగే నరలోక వీరులందరూ ప్రజ్వలిస్తున్న నీ నోళ్లలోకి ప్రవేశిస్తున్నారు. యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః విశంతి నాశాయ సమృద్ధ వేగాః తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధ వేగాః. నశించడానికి మిడతలు ఎలా త్వరపడుతూ ప్రజ్వలించే మంటలలోకి ప్రవేశిస్తాయో అలాగే ఈ ప్రాణులు అతి వేగంతో నాశం కోసమే నీ నోళ్ళలోకి ప్రవేశిస్తున్నారు. లేలిహ్యసే గ్రసమాన సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జలబ్ధి తేజోభిరాపూర్య జగత్ సమగ్రం భాసస్తమోగ్రాహ ప్రతపంతి విష్ణు. మండుతూ ఉన్న నీ నోళ్లతో ప్రాణులందరినీ అన్ని ప్రక్కల నుంచి మింగుతూ చప్పరిస్తున్నావు. ఓ విష్ణు, ఉగ్రమైన నీ కాంతులు జగత్తును తేజస్సుతో నింపి తపింపజేస్తున్నాయి. ఆఖ్యాహి మేకో భవానుగ్రరూపః నమోస్తుతే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. ఉగ్రరూపి అయిన నీవెవ్వరవో నాకు చెప్పు. దేవదేవా, నీకు నమస్కారము. ప్రసన్నుడివిక ఆది పురుషుడవైన నీవెవరవో తెలుసుకోగోరుతున్నాను. నీ వృత్తాంతము ఏమో నేనెరుగను. శ్రీ భగవానువాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. శ్రీ భగవానుడన్నాడు, లోకక్షయం చేయడానికి విజృంభించిన కాలస్వరూపుణ్ణి నేను. ఇప్పుడు లోకాలని సంహరించడానికి పూనుకున్నాను. ఈ శత్రు సైన్యాలలోని యోధులెవ్వరూ నీవు యుద్ధము చెయ్యకపోయినా ఇక బతకరు. తస్మాత్వముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం.
మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. అందుచేత నీవు లే, కీర్తిని సంపాదించుకో, శత్రువులను సంహరించి సమృద్ధమైన రాజ్యాన్ని అనుభవించు. వీళ్ళు నా చేత ముందే చంపబడ్డారు. సవ్యసాచి, నీవు నిమిత్త మాతృడివికా. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానపి యోద్ధ వీరాన్ మయా హతాంస్త్వం జహి మా వ్యధిష్టాః. యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్. నా చేత చంపబడిన ద్రోణుణ్ణి, భీష్ముణ్ణి, సైంధవుడిని, కర్ణుడిని, అలాగే ఇతర వీరుల్ని నీవు చంపు. విచారించకు, యుద్ధం చెయ్యి. శత్రువులను యుద్ధంలో జయిస్తావు. సంజయ ఉవాచ ఏతత్ శ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీత ప్రణమ్య. సంజయుడన్నాడు, కేశవుని ఈ పలుకులు విని అర్జునుడు వణుకుతూ చేతులు జోడించి నమస్కరించి భయపడుతూ గద్గద స్వరముతో కృష్ణునితో తిరిగి పలికాడు. అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘాః. అర్జునుడు అన్నాడు, హృషీకేశ, నీవు చెప్పింది యుక్తమైన మాట. జగత్తు నిన్ను కీర్తించడం చేత ఆనందము, అనురాగము పొందుతోంది. రాక్షసులు భయపడి నలుదిక్కులకి పారిపోతున్నారు. సిద్ధ సంఘాలన్నీ నమస్కరిస్తున్నాయి. కస్మాచ్చతేన నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాది కర్త్రే అనంత దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యతు. మహాత్మా, అందరికన్నా గొప్పవాడివి, బ్రహ్మదేవుడికి కూడా జన్మ కారణమైన వాడివి నీవే. వారు నీకు నమస్కరించకుండా ఎలా ఉండగలరు? అనంత దేవేశ, జగత్తుకి నివాసమైన వాడా, సత్తుకి అసత్తుకి అతీతమైన అక్షర స్వరూపుడివి నీవు. త్వమాదిదేవ పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం. వేత్తాసి వేద్యం చ పరం చ ధామం. వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంత రూప. నీవు ఆదిదేవుడివి, పురాణ పురుషుడివి, ఈ ప్రపంచానికి పరమ నిధివి, వేద్యుడివి, వేత్తవి కూడా నీవే. పరమమైన ధామము నీవు. అనంత రూపుడువైన నీ చేత ఈ సమస్తము వ్యాపింపబడి ఉన్నది. వాయుర్యమోగ్ని వరుణ శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, శశాంకుడు, కశ్యపాది ప్రజాపతి అన్నీ నీవే. సృష్టికర్తకి తండ్రివి. నమస్కారము. నీకు 1000 నమస్కారాలు. తిరిగి మళ్ళీ మళ్ళీ నీకు నమస్సులు. నమః పురస్తాదథ పృష్ఠతస్థే. నమః పురస్తదా
పురస్తాదథ పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వ అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వగా. నీకు ముందు నుండి నమస్కారము, వెనుక నుండి నమస్కారము, అన్ని అయిన నీకు అన్ని వైపుల నుండి నమస్కారము. అనంత వీర్య, నీవు అమిత విక్రముడివి, సర్వత్ర నిండి ఉన్నావు, నీవే సర్వము. సఖేతి మత్వా ప్రసభం యదుత్తం, సఖేతి మత్వా ప్రసభం యదుక్తం. హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానత అజానత మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. నీ మహిమని ఎరుగని అజ్ఞానములో స్నేహితుడివి అనుకుంటూ ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ స్నేహితుడా అని అజ్ఞానంతో గాని ప్రేమతో గాని నిన్ను తక్కువ చేస్తూ పలికాను, అది క్షమించు. యచ్చాపహాసార్థ మసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోథవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వా మహమప్రమేయం. అచ్యుత, ఆహార విహార సమయాలలో కూర్చున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, నలుగురిలోనూ ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అనంతుడవైన నీ పట్ల వేళాకోళానికి చేసిన అపచారాన్ని క్షమించు. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ నత్వత్సమోస్తభ్యధిక కుతోన్యః లోకత్రయేపి అప్రతిమ ప్రభావ. ముల్లోకాలలోనూ సాటి లేని మహిమ గలవాడా, ఈ చరాచర ప్రపంచానికి నీవు తండ్రివి, పూజ్యుడివి, గురువువి, గురు శ్రేష్ఠుడివి, నీకు సమానులే లేరు, అధికులెక్కడా. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వా మహమీశమీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవసోఢుం. అందుచేత నమస్కరించి కాయాన్ని వంచి ఆరాధనీయుడివి, ప్రభువువి అయిన నీ అనుగ్రహాన్ని యాచిస్తున్నాను. కొడుకు తప్పును తండ్రి, స్నేహితుడు దోషాన్ని స్నేహితుడు, ప్రియురాలి అపరాధాన్ని ప్రియుడులాగా నా అపచారాలను నువ్వు క్షమించు. అదృష్టపూర్వం కృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనో మే. తదేవ మే దర్శయ దేవ రూపం ప్రసీద దేవేశ జగన్నివాస. మున్నెన్నడు చూడని ఈ విశ్వరూపాన్ని చూచి సంతోషించాను. భయంతో నా మనసు కంపిస్తోంది కూడా. జగన్నివాస, దేవేశ, ఆ పూర్వ రూపాన్నే నాకు చూపించు, నాకు ప్రసన్నుడివికా. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. ఓ సహస్రబాహు, విశ్వరూప, కిరీటంతో గదా చక్రాలతో నిన్ను అలాగే చూడగోరుతాను. అదే రూపంతో 4 భుజాలతో ఉండు. శ్రీ భగవానువాచ మయా ప్రసన్నేన
తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. శ్రీ భగవానుడన్నాడు, అర్జున, నా అనుగ్రహము చేత ఆత్మయోగంతో ఈ పరమ రూపము నీకు కనబడింది. తేజోమయము అనంతమైన నా ఈ విశ్వరూపాన్ని నీవు తప్ప ఇంతవరకు ఎవ్వరూ చూడలేదు. నవేద యజ్ఞాధ్యయ యనైర్నదానైః న చక్రియాభిన్న తపోభిరుగ్రైః ఏవం రూపః శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరాం. ఓ కురువీరా, వేదాల యజ్ఞాల అధ్యయనం చేత గాని, దానాల చేత గాని, ఉగ్ర తపస్సు వల్ల గాని నా ఈ రూపాన్ని చూడటం మానవ లోకములో నీకు తప్ప ఇతరులెవ్వరికీ సాధ్యం కాదు. మాతే వ్యథ మా చ విమూఢ భావః దృష్ట్వా రూపం ఘోరమీ దృగ్మమేదం వ్యపేత భీః ప్రీతమనః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. నా ఈ ఘోర రూపాన్ని చూచి వ్యథపడకు, మనోవైకల్యము చెందకు, భయం వదలి సంతోషంతో నిండిన మనస్సుతో పూర్వపు నా ఈ రూపాన్ని తిరిగి చూడు. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. సంజయుడు అన్నాడు, ఇలా అర్జునుడితో పలికి వాసుదేవుడు తన సహజమైన రూపాన్ని తిరిగి చూపాడు. సౌమ్య రూపము ధరించి ఆ మహాత్ముడు భయపడి ఉన్న అర్జునుడికి స్వాంతనము కలిగించాడు. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. అర్జునుడు అన్నాడు, జనార్దన, ఈ సౌమ్యమైన నీ మానుష రూపాన్ని చూచి నేను స్వస్థ హృదయుడినైనాను, మామూలు స్థితిని పొందాను. శ్రీ భగవానువాచ సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. శ్రీ భగవానుడు అన్నాడు, చూడడానికి దుర్లభమైన ఈ నా విశ్వరూపం ఏదైతే నీవు చూశావో దానిని దేవతలు కూడా చూడాలని నిత్యము కోరుకుంటారు. నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. వేదాల చేత గాని, తపోదాన యజ్ఞాల ద్వారా గాని నీవు చూచిన ఈ ప్రకారమైన విశ్వరూపాన్ని చూడటం సాధ్యం కాదు. భక్త్యా త్వనన్యయా శక్యః అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. అర్జున, అనన్యమైన భక్తి ద్వారా మాత్రమే నన్ను ఈ రూపములో తెలుసుకోవడానికి, చూడడానికి, నా భావములో ప్రవేశించడానికి సాధ్యపడుతుంది. మత్కర్మ కృన్మత్పరమః మద్భక్త సంగవర్జితః నిర్వైర సర్వభూతేషు యః సమామేతి పాండవ. అర్జున,
నా కోసము కర్మ చేస్తూ నన్ను లక్ష్యంగా పెట్టుకొని నా భక్తుడై సంఘాన్ని త్యజించి ఎవరి పట్ల విరోధము లేనివాడు నన్ను పొందుతాడు. ఓం తత్సతు ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప సందర్శన యోగో నామ ఏకాదశోऽధ్యాయః. యదక్షరం పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం నారాయణం సమర్పయేత్. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.